నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మేడిపల్లి గ్రామంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ మాసం పోచమ్మ తల్లి బోనాలు రజక కుల దైవం మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు పోసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామంలోని రజక మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో బోనాలను నెత్తిమీద పెట్టుకుని పోచమ్మ ఆలయం, మడలేశ్వర స్వామి ఆలయంకు చేరుకుని బోనాలను నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో రజకులు పోచమ్మ తల్లికి, మడలేశ్వర స్వామికి బోనాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోచమ్మ తల్లి, మడలేశ్వర స్వామి ఆశీస్సులు రజక కులస్తులపై ఉండాలని కోరుకున్నారు. పోచమ్మ తల్లి పోచమ్మ అమ్మల కన్నా అమ్మావమ్మ, అమ్మ పోచమ్మ తల్లి పోచమ్మ అమ్మల కన్నా అమ్మావమ్మ. అమ్మ పోషమ్మ తల్లి పోషమ్మ వేల వేల దండాలే అమ్మ పోషమ్మ. అబ్బ బంగారి తల్లి నిన్ను శరణు కోరినవు, బండారి బొట్టు పెట్టి బయలుదేరినవు. బంగారి తల్లి నిన్ను శరణు కోరినవు, బండారి బొట్టు పెట్టి బయలుదేరినవు. బంతి చామంతి పూల మాలలల్లుకొచ్చినవు, బంతి చామంతి పూల మాలలల్లుకొచ్చినవు. మైసాచి కుకిలం ఊదు పొగలేసినవు. ఎల్లు ఆ ఎల్లు ఆ ఎల్లు 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 ఆ ఎల్లు రావే ఎల్లు రావే ఎల్లి రావే. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొట్ట పట్టల్ ఎత్తినామే బోనాల్. పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్ట పట్ట చూసి మురిసెనంట, చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట. కుంకుమద్దెనంట గోలుకొండ కోట, గజ్జగత్తి దరువులేసి ఆడే బల్కం పేట. దూసుకోను బాలా దూకలే కోరింది, బూగే తంతుకు బాలా తొట్టెలే కోరింది. ఉండే తంతుకే దేవి ఉట్టులే కోరింది, అత్తరులు పూలాలు ఒకరట్టులా కోరింది. గుమ్మడి ఏకుల తుప్పులు మా చెవిడిక నాటుల డప్పులు గల్లు గల్లు నాదాలే. DJ Nikhil Martin in the mix. మేడిపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు, మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా మడిపల్లి మల్లేష్ అన్న గారికి, ఈదునూరు మల్లేష్ గారికి, అభిషేక్ గారికి, నా కుల బాంధవులకు, సోదరిమణులకు, మా ఆడబిడ్డలకు, చాకలి ఐలమ్మ వారసులు వారందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మేడిపల్లి
గ్రామ రజకులు బోనాలతోటి ఎంతో ఆనందోత్సవాల మధ్య స్వామివారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఇదే ఐకమత్యం చాటి రేపు రాబోయే రోజుల్లో అందరూ ఐకమత్యాన్ని చాటుకొని మనం అనుకున్న నాయకుడిని ఎలక్షన్లో గెలిపించుకోవాలని వీళ్ళకి పిలుపునిస్తున్నా. మీరంతా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు మన కులవృత్తి మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి మన పిల్లలను మంచిగా చదివించుకొని మీరు ఆరోగ్యాలు మంచిగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో మల్లేశన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను ఏమనుకుంటా అంటే ఒక విగ్రహ ప్రతిష్ట అన్న ఆధ్వర్యంలో జరగాలి. ఒక కమ్యూనిటీ హాలు మా వాళ్ళందరికీ కులవృత్తి మీద వాగులో వంకల్లో పని చేసుకుంటే చేతులకు స్కిన్ ఎలర్జీ వస్తుంది కాబట్టి తక్షణం ఒక దోబిగాడు అన్నదోడి మాట్లాడి నిర్మించాలని ఇవాళ మేమంతా మీతోటి ఉన్నామని ఈ సందర్భంగా అన్నకు నేను మాటిస్తున్నా. రాబోయే రోజుల్లో మన రజకుల ఐకమత్యం విధంగా చాటి మన పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మా గ్రామ నివాసి అన్న మేరుగు లింగమూర్తి గారు ఇక్కడ మా అందరి మధ్యలో పోయిన సంవత్సరం ఉండే ఈరోజు లేడు. చాలా బాధాకరం. మా మడేలేశ్వర స్వామి పోచమ్మ తల్లి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని, లింగమూర్తి ఎక్కడున్నా ఆయనకు భగవంతుడు చల్లగా చూడాలని మా మడేలేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నా. మా కుల బాంధవులు అందరి తరపున లింగమూర్తి కుటుంబాన్ని మడేలేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగాలని. లింగమూర్తి లేడు అయినా కూడా ఆయన మా మదిలోనే ఉన్నాడు. ఎంతైనా బాధాకరం. ఆయన ఎక్కడున్నా, ఆయన పైన ఎక్కడున్నా మా మదిలో ఉంటాడు. వారంతా వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని మడేలేశ్వర స్వామి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేడిపల్లి గ్రామస్తులు అందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకునే పోచమ్మ మడేలేశ్వర స్వామి యొక్క బోనాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్న కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క మహిళా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇందాక చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే రాజశేఖర్ గారి సహకారంతో ఎలక్షన్ తర్వాత ఏదైతే వీళ్ళు కోరారో దోబిగాడ్ అని చెప్పారు, తర్వాత కమ్యూనిటీ హాల్ అని చెప్పారు. తప్పకుండా దారి ఎమ్మెల్యే గారి సహకారంతో వారికి విజయం కృషి చేస్తాము. అట్లాగే ఇట్లనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యత ఉండి మేడిపల్లి గ్రామాన్ని తీసుకెళ్తుందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. యువకులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ మధ్యలో సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్నది. మీ యొక్క సమస్యలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపితే మేము డాడీ లేకున్నా కూడా సోషల్ మీడియా తెలిస్తే దాన్ని బట్టి కూడా మేము పని చేయడం వీలవుతుంది. అందరూ సహకరిస్తేనే ఊరు బాగుపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని యువత పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మేడిపల్లి గ్రామం రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మడేలేశ్వర స్వామిని బోనాలు సమర్పించడం ఎంతో ఆనందదాయకం. అన్న చాలా కాలం నుంచి ఇక్కడ ఒక ఇష్యూ ఉందన్న. మా రజక సంఘము వాళ్ళు దోబిగాడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్న. మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి రజక సంఘాలకు ఇక్కడ ఒక దోబిగాడ్లు ఏర్పాటు చేయాలి. ఏ మంచికైనా చెడుకైనా రజకులు ముందుండి వాళ్ళు గ్రామంలోని ప్రతి కుల బాంధవులను గ్రామస్తులను ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తులన్న. వారికి ఈ సందర్భంగా మడేలేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండి మన తోడుగా వారికి సహాయం ఉండి ఇక్కడ ఒక దోబిగాడ్లను ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోదావరికని సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ శనివారం సాయంత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాల వేడుకలను జరుపుకున్నారు. ఈ పండుగలో అమ్మవారిని గౌరవించే విధంగా విద్యార్థులు అమ్మవారి అలంకారాలతో పోతురాజుగా సాంప్రదాయ దుస్తులు సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ఆవరణను కళాత్మకంగా మార్చారు. సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వానికి పునాదిగా ఈ ఉత్సవం ద్వారా విద్యార్థులలో భక్తిభావం పెంపొందించడంతో పాటు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవ భావనను నింపే ప్రయత్నం జరిగిందన్నారు. చిన్నారి మనసులో సంస్కార విత్తనాలు నాటి ప్రయత్నానికి అద్భుతమైన ఆరంభమని అన్నారు. ఈ వేడుకల్లో ఏజీ మరవింద్ రెడ్డి, డిన్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలు అనిల్, శ్రవంతి, తస్లీం, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో విశ్వభారతి టెక్నో అండ్ ప్లే కరస్పాండెంట్ త్యాగరాజు ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే బోనాల పండుగను గద్వాలలో విశ్వభారతి టెక్నో అండ్ ప్లే స్కూల్ విద్యార్థులు బోనమెత్తి పలు వేషధారణలు వేసి విశ్వమెత్తి బహుశవాన్ని వినిపించారు. జోగులాంబ పట్టణము విశ్వభారతి పాఠశాల యందు ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగను ఊరేగింపుగా జరపడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎంతోమంది పోతురాజులు మరియు చాలామంది విద్యార్థులు మొత్తము బోనాలు ఎత్తుకొని సుంకులమ్మ మెట్టు దగ్గర ఉన్నటువంటి దగ్గర అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈరోజు విశ్వభారతి పాఠశాల ర్యాలీగా వెళ్ళేసి గద్వాల జోగులాంబ పట్టణంలో చాలా సందడిగా బోనాల పండుగ జరపడం అనేటువంటి సంతోషదాయకం. అందరికీ నమస్కారం. DJ Raju and Kira. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బోనాలు ఊరేగించడం, పోతరాజులతో నృత్యాలు చేసే పోచమ్మ తల్లి ఆశీస్సులు మండల ప్రజల పట్ల ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఐకమత్యంతో ఉండాలని యాడారం గ్రామ ప్రజలు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న ప్రతి భక్తులు అమ్మవారిని కొలుస్తారని ఈ సందర్భంగా తెలిపారు. కామారెడ్డి జిల్లా బేబీపేట మండల కేంద్రంలోని ఆదివారం రోజు యాడారం గ్రామంలో శ్రీ పోచమ్మదేవికి బోనాలు తీయడం జరిగింది. అదేవిధంగా బయలురాజులతో ఘనంగా బోనాలు ఊరేగింపుతో తీయడం జరిగింది. గ్రామస్తులు చెప్పే విధానం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆషాఢ మాసంలో బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుందని, ఎందుకు పంటలు సంరక్షించాలని, అదేవిధంగా పశు సంపద బాగుండాలని, అన్ని రకాల సహకారాలు ఉండాలని చెప్పేసి, అమ్మవారి కృప ఎల్లప్పుడూ అందరి పట్ల ఉండాలని చెప్పేసి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి గ్రామస్తులు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ఆదివారం రోజున ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పేసి యువకులు కూడా ముందుకు వచ్చారు.
క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ముందస్తుగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడమే మేలని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ఓబీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి వికాస తరంగిణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామీణ మహిళలకు గర్భకోశ, సర్వైకల్ క్యాన్సర్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతోనే ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని, మహిళలు ఏటా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. సత్యధర్మ పాలకాయ శాంతి మార్గదర్శకాయ జియర్మంగళం. భవ్యమంగళం సంప్రదాయ నిష్టవర్య రామపాద పూజితాయ రామకోటి స్తూపదాయ శుభరమణ బోధదాయకాయ రామనామ కీర్తనాయ రామకార్య సాధకాయ భవ్యమంగళం వరలిహారి దివ్య కార్య సాధకాయ భరతరావణ కీర్తిదాయ ధారణాయ సర్వశాస్త్ర పాలకాయ రాసకోటి పూజితాయ జియరుమంగళం శ్రీ వైష్ణవ శేఖరాయ సమస్త మంగళం శ్రీమన్నారాయణ జియరుమంగళం. జై శ్రీమన్నారాయణ. మనము సేవ్ చేయగలిగినాం. ప్రతి క్యాంపుకి మినిమం ఆ ఏరియాని బట్టి వాళ్ళందరి విధానాన్ని బట్టి ఒక 1 వీక్ ఏంటంటే కళ్ళకి చూపిస్తే కనిపిస్తుంది. ఎక్కడ మనకి స్కానింగ్ మేడం అట్లా తీస్తా ఎట్లా తీస్తా ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో మా ఆహ్వానాన్ని మన్నించి మరి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచే జియర్ ట్రస్ట్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలని చెప్పి జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా మట్టిలో ఉన్న మాణిక్యాలను వెనుకిలియాలని ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ఆధ్యాత్మిక భాగమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఆ శ్లోకాన్ని నమ్మినటువంటి మహానీయులు జియర్ స్వామి వారు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేస్తూ ఉంటే దాంతో పాటుగా ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇంటిలో ఇల్లాలు బాగున్నప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నమ్మి మరి వారందరిలో కూడా ముందస్తుగా ప్రివెంటివ్ గానే భవిష్యత్తులో రాబోయేటువంటి డిసీజ్లను వ్యాధులను కనిపెట్టి వారికి ముందస్తుగా మందులను కూడా ఉచితంగా మెడిసిన్ ఇచ్చి మరి ఇటువంటి రోగాల బారిన పడకుండా ఇంతకుముందు అమ్మగారు మేడం గారు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో స్త్రీలకు గర్భకోశ వ్యాధులు కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోయి మనం తినేటువంటి తిండిలో చాలా పొల్యూషన్ పెరిగిపోయి అనేక రకాల వ్యాధులు, ఎందుకంటే డెలివరీ టైంలో ముఖ్యంగా తల్లులు, ఎందుకంటే మహిళల జన్మ చాలా గొప్పది, ఈ సృష్టికి మూలం తల్లి కాబట్టి వారు పిల్లలకి జన్మ ఇచ్చేటువంటి సందర్భంలో ఏదైతే డెలివరీ సమయంలో
వైద్యులు ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ నొప్పుల సమయంలో కానీ డెలివరీ సమయంలో కానీ ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, పొల్యూషన్ ద్వారా కావచ్చు, అనేక రకమైన రుగ్మతలు చెందుతున్నటువంటి నేపథ్యంలో మరి చాలా మందిని స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా స్వామివారి ఆశీస్సులతోటి జేరు వారి ఆదేశాల మేరకు వల్ల సుమారు 220 కిలోమీటర్ల దూరంలో వారి ఆశ్రమం హైదరాబాద్ లో ఉంటే అక్కడి నుంచి వాళ్ళే వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా గ్రామానికి వచ్చి వాళ్ళ చాలా మంది మహిళలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా వినియోగించుకొని ఒకవేళ మీకు ఉన్నటువంటి రుగ్మత తెలిస్తే వెంటనే మెడిసిన్ ఇక్కడనే ఉచితంగా ఇస్తారు. ఇంకా కొంచెం పెద్ద డిసీజ్ అని తెలిస్తే చెర్మల లాంటి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడానికి ముందుకు వస్తారు. మనం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా కూడా ఇవాళ ఏదైతే పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఉందో దాని ద్వారా కూడా మేము హెల్ప్ చేయడానికి ముందుంటాం. తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి వికాస తరంగిణి ఏదైతే ట్రస్ట్ జిఆర్ స్వామివారి ట్రస్ట్ కి మరొకసారి హైదరాబాద్కి చెందిన దంపతులు రావి పద్మావతి రామ్మూర్తి నాయుడుల కుమారుడు సిద్ధార్థ ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఢిల్లీలో సీట్ సాధించిన సందర్భంగా గోదావరికని చంద్రబాబు నాయుడు కాలనీలో నిరుపేద పిల్లలకు నీడా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ చేతుల మీదుగా స్నాక్స్, స్వీట్స్, డ్రింక్స్ అందజేశారు. కార్యక్రమంలో నీడా సభ్యులు రావుల శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడకండి, అక్కడ వీడియో తీస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, నీడా స్వచ్ఛంద సంస్థ. ఈరోజు ఒక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. హైదరాబాద్కు చెందిన రావి పద్మావతి రామ్మూర్తి నాయుడు గార్ల ముద్దుల తనయుడు చిరంజీవి సిద్ధార్థ ఐఐటిలో చదవడం అనేది ఒక గొప్ప కళ. అలాంటిది మనకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి ఐఐటి ఢిల్లీలో సీటు సాధించి చదువులో ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి వారి కుమారుడిని వాళ్ళ మిత్రురాలు సముద్రాల వైజయంతి అప్పారావు గారు వాళ్లకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు శుభాకాంక్షలు చెప్పడం కంటే కూడా ఈ ఆనంద సమయాన్ని ఒక 10 మంది చిన్న చిన్న పిల్లలతో స్లమ్ ఏరియా ఉండేటోటి ఇక్కడ గోదావరి కని చంద్రబాబు కాలనీ స్లమ్ ఏరియా ఇక్కడ చూడండి ఒకసారి గుడిసెలు ఎలా ఉన్నాయో. ఇలాంటి గుడిసెల్లో ఉన్న పిల్లలకు ఈ స్వీట్స్, డ్రింక్స్ అన్నీ ఇచ్చి వాళ్ళను ఆనందింపచేసి ఆ ఆనందాన్ని బహుమతిగా ఇవ్వాలని సముద్రాల వైజయంతి అప్పారావు గారు చాలా గొప్ప ఆలోచన చేశారు. 10 మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ చేసిన పుణ్య కార్యక్రమాన్ని చిరంజీవి సిద్ధార్థ ఉన్నత చదువుల్లో ఎదగడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఇలాంటి సేవా కార్యక్రమం పలువురు ఆదర్శంగా నిలిపినటువంటి సిద్ధార్థను అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను కూడా మేము ఆ శుభాకాంక్షలు రావి పద్మావతి రామ్మూర్తి నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని నీడ వెంబడి నిలుస్తున్నటువంటి సముద్రాల వైజయంతి అప్పారావు గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులు, గుట్కా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుని ఆహార భద్రత చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. ఆదివారం భాస్కరరావు భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పొగాకు, గుట్కా లాంటి మట్టు పదార్థాలు నిషేధించినప్పటికీ కొందరు వ్యాపారులు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని, వెంటనే అమ్మకాలను నిలిపివేయడంతో పాటు డీలర్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూర్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం 2006 సెక్షన్ 30 సబ్ క్లాస్ 2A ప్రకారం గుట్కా, అంబార్, పాన్ మసాలా లాంటి పదార్థాలను తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఈ గుట్కా మాఫియా దాన్ని అదనుగా తీసుకొని 1 సంవత్సరం పాటు మేము ట్యాక్సులు కట్టినామని చెప్పి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది.
ఆ స్టే కూడా 2024లో పూర్తి అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి ఖనిలో గుట్కా, అంబార్, పాన్ మసాలా వ్యాపారాలు అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే విధంగా జరుగుతూ ఉన్నాయి. దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాతో పాటు పక్కనున్నటువంటి 2-3 జిల్లాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే 3-4 జిల్లాలకు ఈ పాన్, గుట్కా, పాన్ మసాలాలు విరివిగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, భూపాలపల్లి లాంటి అనేక జిల్లాల్లో వీటిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నప్పటికీ కూడా గోదావరి ఖనిలో వాళ్ళని అసలు ముట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఈ సంబంధిత శాఖ అధికారులు ముడుపులకు అమ్ముడు పోయిరా, లేకపోతే మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము ఏఐవైఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. గుట్కా, పాన్ మసాలా వెంటనే ఇక్కడ అమ్మకాలు నిలిపివేసే విధంగా రామగుండం పోలీస్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ అమ్మకాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు సదరు డిస్ట్రిబ్యూటర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నటువంటి గోదాములు రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, ఊర్వశి థియేటర్ ముందున్నటువంటి గుట్కా, పాన్ మసాలా, అంబార్ గోదాములను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారం రోజుల లోపల గోదావరి ఖని ప్రాంతంలో ఈ అమ్మకాలపైన చర్యలు తీసుకోకపోతే ఏఐవైఎఫ్ గా గోదాములపైన దాడులు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముదిరాజ్ కుల దైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్వహణ ఆర్థిక భారం కావడంతో ఆలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించాలని నిర్ణయానికి వచ్చామని పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సబ్బు మల్లయ్య మాట్లాడుతూ ఆషాఢ మాసం ప్రతి ఏటా పెద్దమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని వెల్లడించారు. ఐదు 6 తారీఖు రోజు అమ్మవారి పెద్దపట్నాలు బోనాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజులు కానీ ప్రజలు కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కు, సింగరేణి అధికారులకు, ఆర్జీవన్ జీఎం గారికి కూడా ఆలయ కమిటీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకు, ముఖ్యంగా మహిళలకు, అన్నదమ్ములందరికీ కూడా బోనం ఎత్తుకొని చాలా కష్టంతో చౌరస్తాకు వచ్చి దప్పు సప్పులతోటి బైండ్లవారి కొలుపుతోటి దేవాలయానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మేము దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ దేవాలయాన్ని నిత్య పూజలతోటి, అయ్యగాళ్ళ జీతాలు కానీ, గుళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు కానీ భరిస్తూ మేము వెళ్ళదీయడం జరుగుతూ ఉంది. కొంతమంది సభ్యులకు అది కష్టంగా మారింది. ఇంకెన్ని రోజులు మేము డబ్బులు కట్టుడు, మేము ఇంకా ఇన్ని రోజులే మేము ఇవ్వగలుగుతాం అనేది
వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికి కూడా ఎవరిని నేను బాధ పెట్టదలుచుకోలేదు. నా నిర్ణయం వరకు, నా ఆలోచన వరకు మాత్రం ఆ దేవాలయాన్ని కూడా ఎండోమెంట్కి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. స్టార్టింగ్లో దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడే అందరిని అడిగే ప్రతిరోజు పూజలు చేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది అందరి అభిప్రాయం మేరకే ఆ యంత్రం పెట్టేయడం జరిగింది. అప్పుడు 16 మంది ఇచ్చినటువంటి ఏవైతే ఖర్చులు ఇచ్చినటువంటి వ్యక్తులు 10 మందికే వచ్చిండ్రు. కడుమలు ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా మారింది అనేది ఉద్దేశం కొద్దీ దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్పాలనేది నా నిర్ణయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్తే, ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టదలుచుకోలేదు అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మరొకసారి కూడా ప్రెస్ మీడియా కానీ, ఎలక్ట్రికల్ మీడియా కానీ, సిటీ కేబుల్ వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గోదావరికని సత్యసాయిబాబా ఆలయం ఆవరణంలో సోమవారం భక్తి పారవేశ్యం నడుమ మహాసుదర్శన రాజశ్యామ యజ్ఞం నిర్వహించారు. గోదావరికని జీఎం కాలనీలోని సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన మహాసుదర్శన యాగం రాజశ్యామ యాగంకు పీఠాధిపతులు విచ్చేసి వైభవంగా యాగాన్ని జరిపించారు. ఓం. నా పేరు శ్రవణ్ కుమార్. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ మహాయజ్ఞాన్ని నేను ఒక సంకల్పంతో అనుకున్నాను. ఈ మహాయజ్ఞం రాజశ్యామల యజ్ఞము, మహాసుదర్శన యజ్ఞము, లోక కళ్యాణం కోసము ఒక సంకల్పం చేసి ఈ యాగాన్ని ఇప్పటివరకు మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరు కూడా చేయలేనటువంటి ఈ యాగాన్ని చేయాలని సంకల్పంతో చేసుకున్నాను. ఇది చాలా పెద్ద ఒక యాగము. దీనికి పీఠాధిపతులు రావడము చాలా విశేషము.
అది మన రామగుణం ప్రాంతం కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇలాంటి యాగం కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఈ మహాసుదర్శన యాగము, రాజశ్యామ యాగము చాలా ప్రత్యేకంగా, అసలు ఎవరు కూడా చేయలేరు. రాజశ్యామ యాగం అంటే చాలా మంది కూడా తక్కువ తెలుసు, అంటే ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ సంబంధించిన విషయం గురించి మాట్లాడతారు, రాజశ్యామ యాగం గురించి. కానీ ఈ యాగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది, ఇది ఒక 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఇది 21, 22, 23వ తారీఖు ఈ జరిగే కార్యక్రమం మహా అద్భుత కార్యక్రమం. దీనికి చాలా మంది కూడా విశేషంగా దీనికి భక్తులు ఎవరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యాగానికి సంబంధించిన విషయము చాలా ప్రతి ఒక్కరికి కూడా మహాసుదర్శన యాగం కూడా కొన్ని కర్మఫలాలకు సంబంధించిన విధంగా ఈ యాగం చేయడం జరుగుతుంది. ఎవరైనా యాగం వల్ల కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఈ రాజశ్యామ యాగం కూడా చాలా సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా మంచి మానవాళితోటి ఎవరైనా మంచి మార్గంలో నడవడానికి ఈ మహాయాగాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. దీనికి చాలా మంది కూడా పీఠాధిపతులు, చాలా మంది గురువులు, స్వాములు వచ్చారు. చాలా మాకు అద్భుతంగా ఉంది. మా సంకల్పం, మా కోరిక కూడా ఎలాంటి ఈ రామగుణ ప్రాంతాల్లో కూడా అసలు ఇలాంటివి కూడా ఎవరైనా చేస్తారా చేయరా అనుకున్నాం. మహాయాగాన్ని నిర్వర్తించడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో కూడా ఏంటంటే ఈ షష్టకుటమి గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు, భూకంపాలు, ప్రళయాలు ఇలాంటి రావడము, తర్వాత తుఫాన్లు రావడము, చాలా జననష్టం, ప్రాణనష్టం కూడా జరుగుతుంది. దానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ లోక కళ్యాణార్థం కోసము ఈ రామగుండం ప్రాంతంలో ఈ చాలా మహాద్భుతమైన రాజశ్యామల యాగం అంటేనే చాలా విశేషము. దానితో మహాసుదర్శన యాగం అనేది చాలా గొప్ప. అంటే ఇలాంటి చేయడం వల్ల ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం కూడా చాలా అంటే ఎవరైనా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకోవడానికి ఈ యాగం నిర్వర్తిస్తున్నాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు విశేషమైనటువంటి ఈ పర్వదినములో ఈ యొక్క రామగుండములో మహాసుదర్శన మరియు రాజశ్యామలాదేవి త్రయాణిక యజ్ఞ మహోత్సవ ఆహ్వానానికి మమ్మ స్వాగతించినటువంటి శ్రవణ్ కుమార్, రాజశ్యామలాదేవి యొక్క ఉపాసకులైనటువంటి శ్రవణ్ కుమార్ని మాకు వారికి మంగళ శాసనాలు అందిస్తూ ఉన్నాము. వీరు నిర్వర్తిస్తున్న ఈ యొక్క హోమము లోక కళ్యాణార్థమై సర్వమానవాళి కూడా అఖండమైన జ్ఞానాన్ని, అలాగే ప్రస్తుతమైతే మన దేశం మీద జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు, అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా తొలగిపోయి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఆయురారోగ్యాలతో ద్వేద్వీపమానంగా ఉండాలని లోక కళ్యాణం కోసము ఈరోజు శ్రవణ్ కుమార్ చేస్తున్నటువంటి ఈ యొక్క రాజశ్యామల యాగం ఎంతో విజయవంతం కావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి శ్రీరాజరాజేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు, అలాగే మా యొక్క మంగళ శాసనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి దేశం కోసం, ధర్మం కోసము, మన యొక్క దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ఋషిభూమిలో ఉన్నటువంటి సనాతన ధర్మం కోసము, ఆచార వ్యవహారాల సనాతన ధర్మ ఔన్నతి కోసమై రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ప్రాంతాలకు అతీతముగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగ దేశపాలిత ప్రాంతాల్లో కూడా ఈ రాజశ్యామల యాగం నిర్వర్తిస్తూ ఉంది. దీని ద్వారా సర్వమానవాళి కూడా అఖండమైన జ్ఞానముతో, ఆయురారోగ్యములతో దేశం శాంతిగా సుభిక్షంగా ఉండాలని శ్రీరాజరాజేశ్వరి పీఠంతో మేమందరం కూడా అందరూ కూడా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మహదానందంగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క రాజశ్యామలాదేవి సుదర్శన యాగముతో సుభిక్షంగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఇక్కడ ఒక గురువుని దర్శించాలంటేనే ఆయాసపడి ప్రయాసపడి ఎక్కడికో వెళ్ళి మన పీఠ మఠ ఆశ్రమాలను సందర్శిస్తే కానీ విశేషమైన ఫలితం కలగదు. అటుది ఈరోజు ఈ మహాయజ్ఞానికి శ్రవణ్ కుమార్ వివిధ రకాలైనటువంటి ఆమ్నాయ పీఠాధీశ్వరులను, మఠాధీశ్వరులను, ఆశ్రమాధిపతులను, ఇంతమంది గురువులను ఒకే చోట చేసి ఈ గురువుల ఆధ్వర్యంలో ఈ యొక్క అధ్యక్షతను ఈ కార్యక్రమం చేయిస్తున్నారంటే వీరు లోక కళ్యాణం కోసం జన్మించిన కారణ జన్ములుగా వీరిని మేము అభినందిస్తూ ఉన్నాము. ఇటువంటి శ్రవణ్ కుమార్ లాంటి వారందరూ కూడా మన ధర్మం కోసం అందరము కూడా ఐక్యంగా కార్యాచరణ చేస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాల సంస్కృతులను పరిరక్షించుకుంటూ మన రాబోయే భావితరాలకు విశేషమైన జ్ఞానాన్ని పంచాలని మా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాము. హరి ఓం తత్సత్. నమో నారాయణ. నారాయణ 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 స్మరణ.
అసంఘటిత కార్మికుల వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని భిక్షపతి తెలిపారు. గత 20 సంవత్సరాలుగా వేతన సవరణ జరగకపోవడం మూలంగా రాష్ట్రంలోని 1,28,00,000 మంది అసంఘటిత కార్మికులు 12,000 కోట్లు నష్టపోయారని సూచించారు. ఈ నెల 7న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి అసంఘటిత కార్మికుల వేతనాలను సవరించాలని ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014 నుంచి 2021 వరకు కొనసాగినటువంటి బోర్డులు అన్ని ఎంప్లాయ్మెంట్లలో స్కిల్ కేటగిరీషన్ సక్రమంగా సిస్టమేటిక్గా చేశారు. ఫుట్ నోట్లు అన్ని కూడా అన్నింటిలోకి తీసుకురావడం జరిగింది. కానీ 2024లో తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వము వాటిలో కేటగిరీ ఏబిసిడి అని, గ్రూప్ ఏబిసిడిఎఫ్జి అని, గ్రేడ్ ఏబిసిడిఎఫ్ అని పెట్టారు. దానిలో వాస్తవానికి హైలీ స్కిల్డ్ ఉద్యోగాలు 13 ఎంప్లాయ్మెంట్లలో, స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో, అన్స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో ఉన్నాయి. 14 ఎంప్లాయ్మెంట్లలో మాత్రమే జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. అందులో ఒకదాన 2, ఒకదాన 3, ఒకదాన 4 తీసుకొచ్చారు. ఇవన్నీ ఎనామలీస్ కూడా గతంలో 2017-16లో నుంచి 21 వరకు కొనసాగిన సెకండ్ కనీస వేతనాల సలహా మండలి బోర్డు వాటన్నింటినీ ఎనామలీస్ అన్ని తీసేసి సిస్టమేటిక్గా ప్రపోజ్ చేసింది. వాటినే ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా రాష్ట్ర గౌరవ కార్మిక శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరడం జరిగింది. వారు దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది. వారు ఆ దిశగా ప్రయత్నం చేసి కేబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి 2021లో ఇచ్చిన జీవోల ప్యాటర్న్ ప్రకారంగానే అన్ని జీవోలను రిలీజ్ చేసి గెజెట్లో ప్రింట్ చేస్తారనే ఆశాభావం కార్మిక లోకం వ్యక్తం చేస్తుంది. అది కూడా మేము కూడా ఆశిస్తున్నాం. వారు కూడా త్వరగా చేయగలరని మేము అనుకుంటున్నాం. ఈ అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లలో పనిచేస్తున్నారు. ఈ 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు కూడా 2000 సంవత్సరానికి ముందు ఏదైతుందో వాళ్ళ కనీస వేతనాలు ఫిక్స్ చేసేటప్పుడు మొదట 1978 నుంచి 91 వరకు వీడియో లేదు. 91లో వీడియో ఇంట్రడక్షన్ చేశారు. అప్పుడు ఒక అన్స్కిల్డ్ కార్మికునికి తక్కువ 5 రూపాయల నుంచి మొదలుకుంటే హైయెస్ట్గా 13 రూపాయల 75 పైసల వరకు అన్స్కిల్డ్ కార్మికునికి వీడియో పాయింట్ రేట్ ఉండేది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీడియో పాయింట్ రేట్ను 10 రూపాయల 50 పైసలకు అప్పర్ సీలింగ్ పెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో 10 రూపాయల 50 పైసలకు అప్పర్ సీలింగ్ పెడితే దాన్ని 2005 నుంచి మళ్ళీ 3 రూపాయల 75 పైసల నుంచి 8 రూపాయల 40 పైసల వరకు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో ఒక్కొక్క వీడియో పాయింట్ రేట్ పెట్టి 3 రూపాయల 75 పైసల నుంచి 8 రూపాయల 40 పైసల వరకు పెట్టారు. ఈ విధంగా పెట్టడం వల్ల ఈరోజు కనీస వేతనాలు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో 12,500 నుంచి మొదలుకుంటే 14,500 వరకు ఒక్కొక్క అన్స్కిల్ కార్మికునికి వస్తున్నాయి. వాస్తవానికి ఈ వేతనాలు అనేది ఆక్రైడ్ ఫార్ములా ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా అయితే 28,000 రూపాయల పైచిలకు వస్తుంది. కానీ అలా ఫిక్స్ చేయకుండా వీడియో పాయింట్ రేట్ వాల్యూను తగ్గించడం వల్ల ఈరోజు కార్మికులు ప్రతి నెల 12,000 కోట్ల రూపాయల వేతనాలు నష్టపోతున్నారు. ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడిదారుల జేబుల్లోకి పోతున్నాయి. మొన్ననే 7వ తేదీ నాడు గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారిని వివేక్ వెంకటస్వామి గారిని సెక్రటరీలో కలిసి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2014 నుంచి 2021 వరకు కొనసాగిన 2 కనీస వేతనాల సలహా మండలి బోర్డులు చాలా శాస్త్రీయ పద్ధతిలో సక్రమంగా వేతనాల రికమెండేషన్ చేశాయని వాటిని మీరు పనిలో తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలని కోరాము. వాటిని కూడా 2017 నుంచి 2021 వరకు కొనసాగిన 2వ బోర్డు వాళ్ళు రికమెండ్ చేసిన దానిలో ఒక అన్స్కిల్ కార్మికునికి 18,019 రూపాయలు పెట్టి వీడియో పాయింట్ రేట్ 12 రూపాయలుగా దాన్ని కాల్కులేషన్ చేసి గౌరవనీయమైన హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వీడియో పాయింట్ రేట్ ఫిక్స్ చేసి ప్రపోజల్ చేయడం జరిగింది. వాటిని ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత 2021 జూన్లో జీఓఎంఎస్ నంబర్ 21 నుంచి 25 వరకు విడుదల చేశారు. వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారిని కోరాము. వారు ప్రస్తుతము కేబినెట్ సబ్ కమిటీ వేశారు. దీని మీద కనీస వేతనాల రివిజన్ మీద అని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించి మాట్లాడిన తర్వాత మంచి వేతనాలు తీసుకొస్తామని చెప్పారు. ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీలో కూడా మన గౌరవనీయులైన వివేక్ వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి గారు మెంబర్గా, మరొక మెంబర్గా దుద్దిల శ్రీధర్ బాబు గారు, మరి ఒక చైర్మన్గా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కార్మికుల పరిస్థితి పూర్తిగా తెలిసినటువంటి నాయకులు. వాళ్ళు కార్మికులకు మంచి వేతనాలు ఇస్తారనే వేతనాల ప్రపోజల్ తీసుకొస్తారనే ఆశాభావం కూడా ఉంది. కానీ అలాగే రాష్ట్ర హైకోర్టు కూడా కనీస వేతనాలు 2021లో ఇచ్చిన అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 జీవోలను జీఓఎంఎస్ నంబర్ 21 నుంచి 25 వరకు గెజిట్లో ప్రింట్ చేయమని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.